దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగా శ్రావణి సవాలు విసిరారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగా శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీడీపీని వీడిన సమయంలో తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని, తాను సైతం జగిత్యాల మున్సిపల్లో చైర్మన్ పదవికి అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బీజేపీ పార్టీలో గౌరవప్రదంగా చేరానని వెల్లడించిన శ్రావణి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగ రాత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఎద్దేవా చేశారు. 2018లో 1,00,000 ఓట్లు వచ్చాయని గర్వంగా చెప్పుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో 40,000 ఓట్లు ఎందుకు తగ్గాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్లు ఖర్చు పెడితే 8% ఓట్ల తేడాతో గెలిచారని గుర్తు చేశారు. నడుమంత్రపు సిరి వస్తే ఎగిరి పడతారంటారని, ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారని, నేడు ఆయన అనుభవిస్తున్న రాజకీయ జీవితం పదవి ప్రజల భిక్ష అని, అది ఆయనను నమ్మిన కార్యకర్తలు కష్టమన్నారు. అలాంటి నాయకులు కార్యకర్తలు జైల్లో ఉన్నప్పటికీ వారిని మర్చిపోయి దొంగ రాత్రి బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నేడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తనను నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని, పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడని, సంజయ్ కుమార్ ది తెరిచిన పుస్తకం కాదు రాక్షస పాలన అంటూ దుయ్యబట్టిన శ్రావణి ప్రశాంతంగా ఉన్న జగిత్యాలలో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యమంటూ మండిపడ్డారు. 2017లో భూమి పూజ చేసిన డబుల్ ఇల్లు ఎందుకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు, దానికి మీ బంధువులే కదా కాంట్రాక్టర్లు అంటూ నిలదీశారు. నిన్న మా హింసించే పులకేష్ గారు ఏదో అన్నట్టున్నారు. ఎవరా అనుకుంటున్నారా? ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్నమాట అంటే ఉల్కెక్కు అన్నట్టు, నాకెందుకు ఉల్కు, నేనెందుకు ఇది అవ్వాలి, నేనెందుకు ఇది చేయాలి అనుకుంటూనే బాగానే మాట్లాడినట్టున్నారు, బాగానే కొట్టినట్టుంది. జీవన్ రెడ్డి గారు ఏమైనా తప్పు మాట్లాడారా? ఉన్న విషయమే కదా అనింది, ఉన్న విషయమే కదా మాట్లాడింది. అవునండి, మీరు నిజంగా పోయిండ్రు, దొంగ రాత్రి పోయిండ్రు, జీవన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిండ్రు. సరే, మీరు కొట్టుకుంటున్నారు, జగిత్యాల ప్రజలు విడిచిపెట్టేసి మీరు కొట్టుకుంటున్నారు, మీరు దెబ్బలాడుకుంటున్నారు. జీవన్ రెడ్డి గారు వారి పార్టీ మారలేదా అని మీరు నిన్న మాట్లాడుతున్నారు కదా. నేను కొన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని మీడియా ఛానళ్ళ ద్వారా నేను చూడడం జరిగింది, కానీ వారు మాట్లాడింది వినడం జరిగింది. జీవన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి వచ్చినప్పుడు, అందులో నుంచి బయటికి వెళ్ళినప్పుడు గౌరవప్రదంగా బయటికి వెళ్ళిండ్రు. ఆనాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అప్పుడున్నటువంటి అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షంలో జాయిన్ అయింది, గౌరవప్రదంగా జాయిన్ అయింది. మరి తమరేం చేసిండ్రండి? తమరేం చేసిండ్రు? ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నేను భారీ మెజారిటీతో గెలిచినా, నేను ఇంత గెలిచినా అని చెప్పుకుంటున్నారు కదా. మీ ఒక్కరి విజయమా అది? అసలు మీరు ఏ పార్టీ మీద పోటీ చేసిండ్రండి? ఏ జెండా మీద మీరు పోటీ చేసిండ్రు? ఏ జెండా మీద మీరు పోటీ చేసిండ్రు? కేవలం మీరు ఒక్కరు తిరిగితేనే మీకు ఆ నోట్లు వచ్చాయా? సరే, మీకు ఆ నోట్లు వచ్చాయని మీరు మాట్లాడుతున్నారు కదా. 2018లో మీకు వచ్చిన ఓట్లెన్ని? 18లో మీకు వచ్చిన ఓట్లెన్ని? మీకు వచ్చిన మెజారిటీ ఎంత? అదే 2023లో మీకు వచ్చిన ఓట్లెన్ని? ఎందుకు తగ్గింది మెజారిటీ? కేవలం 8% ఓట్లతో మీరు గెలిచింది. నిజం మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం నిజాలు. జగిత్యాల గడ్డ ఉద్యమాల పోరు గడ్డ. మీరు అన్నట్టు జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు. ప్రజల గొంతుక వినండి, అచ్చంగా ఏముందో. మీకు తెలిసింది మాట్లాడడం కాదు. ఇందాక మాట్లాడాను కదా, పులకేశి రాజు తెలుసుకోండి వారి గురించి. గొప్పలు మాట్లాడుకుంటూ పక్కనున్న సంస్థానాధీశులనే హింసలు పెట్టుకుంటూ, ప్రజలు హింసలు పెట్టుకుంటూ ఉంటారు. అందుకే అంత గొప్ప బిరుదు వచ్చింది. 2018లో మీకు వచ్చిన మెజారిటీ, 2023లో మీకు వచ్చిన మెజారిటీ చూసుకోండి. ఎందుకు తగ్గింది? కేవలం